కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రైల్వే జోన్కు భూములు ఇవ్వలేదన్నది అవాస్తవమన్నారు. ఎప్పుడో భూములను అప్పగించామని తెలిపారు. ఒక మంత్రి పదవిలో ఉండి అవాస్తవాలు మాట్లాడటం తగదన్నారు. విద్యాశాఖపై వస్తున్న విమర్శలను ఆయన నిరూపించాలని డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్ల లావాదేవీలపై బీజేపీ సమాధానం ఇవ్వాలని అన్నారు ఆయన. వచ్చిందా మీకు? దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకుని అప్పుడు ఎదుటి వరకు మాట్లాడాలి. మనమేదో పవిత్రవంతులం, నీతిమంతులం, ఋషిపంగంలో అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు. సాక్షాత్తు ఇదిగో రైల్వే జోన్ జీవీఎంసీ అదే రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి సికింద్రాబాద్ రైల్వే చంద్రశేఖరు, అలాగే డిఎన్, అలాగే నాగేశ్వరరావు అడిషనల్ డివిజనల్ ఇంజనీరు, అలాగే వెంకటస్వామి సెక్షన్ ఆఫీసర్ అందరూ వెళ్ళారు. అలాగే జీవీఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు, చంద్రశేఖర్ వెళ్ళాడు. వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది ఇగో దానికి కమిషన్ వచ్చి ఇచ్చినాడు, మా భూములు వచ్చి ఇస్తున్నామని ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్. ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు? ఏంటి మీకున్న అథారిటీ? ఒక మంత్రి మాట్లాడు, నేనేదైనా మంత్రిని, నేనేదైనా మాట్లాడితే పాసింగ్ మార్క్స్ చేయకూడదు. ప్రభుత్వ అంశాల మీద మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్